బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళకు సంబంధించినటువంటి అంటే అక్కడ ఏమైనా ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయా? లైక్ అంటే వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళు? వాళ్ళకున్నటువంటి ఆ ఫెయిత్, వాళ్ళ నమ్మకాల ఆధారంగా? లోకల్గా ఉన్న స్పీసీస్ కానీ అక్కడున్న అన్నీ కూడా, హుహు. అది బర్డ్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, ఈవెన్ డొమెస్టిక్ ఎనిమల్స్ కావచ్చు, అన్నిటికి కూడా మనకు కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈవెన్ మన లైవ్లీహుడ్ జీవనోపాధులకు కూడా రిలేట్ అయి ఉంటాయి. మన ఉనికి ఉంటేనే మన ఉనికి. ఇప్పుడు యెస్. దసరాకు పాలపిట్ట చూడాలంటాం, హ్మ్. అట్లా జమ్మి చెట్టు అంటాం మనం. ఒక రకంగా ఇది కేజరి అనే జమ్మి చెట్టు లాంటిది. ఓకే. ఓకే. సో ఆ చెట్టు మనం కంపల్సరీ కావాలని అంటాం, మరో జమ్మాకు కావాలంటాం. హ్మ్. సరే ఆ జమ్మి చెట్టుని ఆ పాలపిట్టని తీస్తే దసరా ఏడు ఉంటుంది కరెక్ట్. అన్నది. సో ఐ థింక్ ఇట్లా వాళ్ళకు అక్కడ ఉన్న ఎండమిక్ అని అంటాం కదా, అన్ని ఎండేంజర్డ్ ఇవ్వాలి రేపు. అంటే అది ఒక ఎందుకంటే డెజర్ట్ ఏరియా కదా అది. అవును, అందుకని ఇంకెక్కువ ప్రొటెక్షన్ చేయాలి డెజర్ట్ యెస్. కాబట్టి. హ్మ్. డెజర్ట్లా వీళ్ళ జీవనోపాధులు ఇంకా కష్టంగా ఉంటాయి. కరువు ఓకే. అనేది కామన్ వాళ్ళకు. సో వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలంటే అవి ఉండాల్సిందే. అది ఓకే. లేకపోతే ఎక్కడ పోతారు? కరెక్ట్. యుద్ధాలు చేయలేని పనులు కరువులు చేసినాయి చరిత్రలో. అవును. యుద్ధాలలో సంపుడు ఉంటుంది కానీ రోజింత సావుడు కరువులలో అయితే. కరెక్ట్. దుఃఖం అంటాం మనం, అది లోపటికేంచి ఉంటుంది, దుఃఖం మీద కనబడుతుంది.